కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. అందరికీ కూడా మన భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తదో జయముదీరయే. శృణ్వతాం సకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విధునోతి సహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టకే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదా సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశా గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషాభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. సో ఈరోజు మనము శ్రీమద్ భాగవతము దశమ స్కందము 47వ అధ్యాయము భ్రమర గీత ఈ యొక్క అధ్యాయంలో మనము 56వ శ్లోకం నుంచి మనం నేర్చుకుంటున్నాము. పేజీ నెంబర్ 99. సరిధ్వనగిరి ద్రోణీర్వీక్షన్ కుసుమితాన్ ద్రుమాన్ కృష్ణం సంస్మారయన్ రేమో హరిదాసో వ్రజౌకసాం. మంజుల మాతాజీ అనువాదం భాష్యం చదివింది. హరే కృష్ణ ప్రభుజీ. ఆ హరిదాసుడు నదులను, వనములను, పర్వతములను, లోయలను, వ్రజమునందలి పుష్పశోభితమగు వృక్షములను గాంచుచు
కృష్ణ స్మృతిని కలిగించుట ద్వారా బృందావన వాసులను ప్రోత్సహించుచు ఆనందించెను. భాష్యము. బృందావనం నందు చరించినప్పుడు ఉద్ధవుడు నదులు, వనములు, పర్వతములు, లోయలు వంటి ఆయా ప్రదేశాలలో కృష్ణలీలను గురించి ప్రశ్నలను నడుగుచూ ప్రజవాసులకు కృష్ణస్మృతిని కలిగించెనని శ్రీల శ్రీధర స్వామి తెలిపిరి. ఆ విధముగా ఉద్ధవుడు వారి సహచర్యంతో గొప్ప దివ్యానందమును అనుభవించెను. హరే కృష్ణ ప్రభు. దృష్ట్వైవమాదిగోపీనాం కృష్ణావేశాత్మక్ విప్లవం ఉద్ధవ పరమ ప్రీతస్థా నమస్యన్నిదం జగౌ. శాంత్ కుమార్ మిత్రుష్. హరే కృష్ణ. ఆ విధముగా గోపికలు శ్రీకృష్ణుని ఎందే సంపూర్ణముగా లగ్నమైన కారణమున సర్వదా మానసిక వికారమునకు గురై ఉండుటను గాంచి ఉద్ధవుడు పరమ ప్రీతుడై వారికి నమస్కరించి పూర్తించెను. భాష్యం. విక్లవ మానసిక వికారము పదమునకు సాధారణ మానసిక క్షోభ అని పొరబడరాదు. ఉద్ధవుడు పరమ ప్రీతుడయ్యనని ఇచ్చట సృష్టముగా తెలుపబడినది. గోపికలు సర్వోత్కృష్టమైన ప్రేమ భావమును బడుటను గాంచినందున అతడు ఆ రీతి ప్రీతి చెంది. ఉద్ధవుడు ద్వారక ఎందలో మహోన్నతుడు వ్యక్తి, ప్రపంచ రాజ్యపాలన ఎందు ప్రముఖుడగు అమాత్యుడు అయినను అతడు మహానీయురాండ్లకు గోపికలను బంధములు నసగబోయాడు. గోపికలు బాహ్యమునకు బృందావనం నందలి సామాన్య గొల్లవనితలు వలె గోచరించినప్పటికీ అత్యంత మహానీయురాండ్లు. ఆ విధంగా తన భావనను ఎలబుచ్చుటకు అతడు ఈ క్రింద శ్లోకమును పలికాడు. బృందావనం నందు ఉన్నప్పుడు ఉద్ధవుడు ప్రతిరోజు ఈ శ్లోకమును గానం చేసేనని శ్రీల దేవ గోస్వామి పలికరి. హరే కృష్ణ ప్రభు. ఏతాం పరం తను భృతో భువి గోపవద్భో గోవింద ఏవ నిఖిలాత్మ నిరూఢ భావా వాంఛంతి యద్భవభియో మునయో వయం చ కిం బ్రహ్మ జన్మభిరనంత కదారసస్య. శివలీల మాతాజీ. ఉద్ధవుడు కీర్తించెను. గోవిందుని ఎడ అనన్యమగు ప్రేమను బడసినందున ధరణి పైన గల సర్వజనులలో ఈ గోపికలే వాస్తవమునకు జన్మను సార్థకమనర్చుకొనిరి. భవభీతులగు మహామునులు మేము కూడా వారికున్నట్టి విశుద్ధ ప్రేమను బడయుటకు ఆశపడుదుము. అనంతుడగు దేవదేవుని కథలను రుచి చూసిన వానికి ఉత్తమ బ్రాహ్మణ జన్మతో గాని లేదా బ్రహ్మ వంటి జన్మముతో గాని ప్రయోజనమేమున్నది? భాష్యము. బ్రహ్మ జన్మభిః అను పదము శౌక్ర జన్మము, ద్విజాతి జన్మము, యాజ్ఞిక జన్మము అనేది 3 రకములకు బ్రాహ్మణ జన్మలను సూచించునని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు వివరించిరి. కానీ విశుద్ధ కృష్ణ భక్తి భావనతో ఇవి ఎంత మాత్రమో పోలవు. యథార్థమునకు ఈ శ్లోకమును పలికిన ఉద్ధవుడు విశుద్ధ బ్రాహ్మణ జన్మను బడసినట్టివాడు అయినను మహోన్నతులకు గోపికల స్థానముతో పోల్చుకొని తన స్థానమును అతడు కించపరుచుకొనుచున్నాడు. హరే కృష్ణ. సో నిన్నటి మనము తరగతిలో మనం ఏం చేసుకున్నాం తెలుసుకున్నాం. ఏ విధంగా అయితే కనుక శ్రీకృష్ణుడు గోపికలందరూ కూడాను ఏం చేశారు, ఉద్ధవుడు మాటలు కృష్ణ సందేశం విన్న తర్వాత వాళ్ళందరూ కూడా కొంచెం ఉద్ధవుడితోటి వాళ్ళ యొక్క భావనలంతా కూడా చెప్పుకున్నారు వాళ్ళు. సో మా యొక్క అదృష్టం అంతా కూడా ఇప్పుడు మధురాపురిలో ఉన్నటువంటి వనితలకు వస్తోంది. మా గురించి ఎప్పుడైనా కృష్ణుడు తలుచుకుంటున్నాడా లేదా, ఎప్పుడైనా మేము గుర్తుకొస్తామా లేదా
లేకపోతే మధురాపురి వనితలతో మాట్లాడేటప్పుడు సో అక్కడ బృందావనంలో ఉండేటువంటి గోపికలు వాళ్ళకి ఏమీ తెలియదు, ఏ విద్యలు రాదు, వాళ్ళకి అమాయకులు అని చెప్పి మమ్మల్ని పరిహసిస్తూ ఉన్నాడా అక్కడ పురవాసులైనటువంటి స్త్రీలతోటి ఆయన ఉన్నప్పుడు అని చెప్పి రకరకాలుగా చెప్తూ, ఇంకా వాళ్ళ యొక్క భావన ఇంకా పెరిగిపోయిన తర్వాత ఏం చేశారు, ఉద్ధవుడితో మాట్లాడడం మానేసి మధుర వైపు తిరిగి డైరెక్ట్ గా కృష్ణుని అర్థిస్తూ ఉన్నారన్నమాట. కృష్ణ మీ యొక్క పాద పద్మాల దగ్గరే మేము ఉన్నటువంటి వాళ్ళము, సో మాకు మీ యొక్క దర్శన భాగ్యం ఇవ్వండి అని చెప్పి కృష్ణుని వేడుకుంటూ ఉన్నారన్నమాట. సో ఈ విధంగా వాళ్ళు వేడుకున్న తర్వాత ఏమవుతుంది ఇంకా, సో ఉద్ధవుడు ఏం చేశారు, ఉద్ధవుడిని చక్కగా వాళ్ళు పూజిస్తారు. పూజించిన తర్వాత అందరూ కూడా కృష్ణ లీలల్ని గానం చేయటం మొదలు పెడతారన్నమాట. సో ఉద్ధవుడు కూడా ఏంటంటే కనుక గోపికలు అదే విధంగా వ్రజవాసుల యొక్క సాంగత్యంలో ఎంతో ఆనందాన్ని అనుభవిస్తాడనమాట ఆయన కూడా. సో ఆయన అక్కడ నందమహారాజు యశోదమాత వాళ్ళ ఇంట్లోనే ఉద్ధవుడు 6 నెలల పాటు అక్కడే ఉండిపోతాడు ఆయన. సో గోపికలతోటి సాంగత్యము, అదేవిధంగా గోపబాలులతోటి సాంగత్యము, గోపబాలుని అడుగుతారనమాట. సో ప్రతి చోట కూడా, ఎందుకంటే కనుక కృష్ణుడు అక్కడ తిరగనటువంటి ప్రదేశం లేదు బృందావనంలో మొత్తము 12 రకాలైనటువంటి వనాల్లో. సో అక్కడ ప్రతి చోటకి కూడా కృష్ణుడు లీలలు చేసినటువంటి ప్రతి చోటకి కూడా ఉద్ధవుడు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గోపబాలుని అడుగుతారు. సో ఇక్కడ ఏమైనా కృష్ణుడు ఏమైనా లీల చేశారా, ఇక్కడ ఏమైనా లీల చేశారా. సో వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా కృష్ణుడి గురించి తలుచుకుంటూ ఉంటారు కాబట్టి, ఇక్కడ కృష్ణుడు ఈ విధంగా చేశారు, ఇక్కడ మలాల ఈ విధంగా లీల చేశారు, ఇదిగో అరిష్టాసురుణ్ణి ఇక్కడ చంపారు, దేనుకాసురుణ్ణి ఇక్కడ చంపారు. సో కృష్ణుడు ఇక్కడ అలాగనమాట రకరకాలుగా. ఇక్కడ రాధాకుండి ఇక్కడ ప్రకటితమైంది, ఇక్కడ శ్యామకుండి లీల ప్రకటితమైంది, ఇక్కడ కృష్ణుడు మానసీ గంగాలో ఆయన బ్రిడ్జ్ కట్టారు. సో ఇలాగా రకరకాలుగా వాళ్ళు లీలలన్నీ కూడా చెప్తూ ఉంటే రోజు ఆ లీలలన్నీ చెప్పడము, ఆనందం పొందడము. ఈ కృష్ణ కథ మూలంగా ఏమిటంటే కనుక చెప్పే వాళ్ళకి కూడా ఆనందం కలుగుతుంది, వినే వాళ్ళకి కూడా ఎంతో ఆనందం కలుగుతూ ఉంటుంది. సో ఆ విధంగా ఉద్ధవుడు వాళ్ళని ప్రశ్నిస్తూ ఉంటే కనుక కృష్ణ కథ ప్రజవాసులందరూ కూడా కృష్ణ కథ చెప్తూ ఉన్నారు, కృష్ణ లీలలు చెప్తూ ఉన్నారు. అది విని ఉద్ధవుడు ఆనందించేవాడు, కృష్ణ కథ చెప్పినటువంటి ఆ వ్రజవాసులు కూడా ఆనందించేవాడు. సో బోధయంతా పరస్పరం, ఒకళ్ళకొకళ్ళు ఆ విధంగా చెప్పుకుంటూ ఆ యొక్క కృష్ణుడి యొక్క లీలల యొక్క దివ్యమైనటువంటి ఆనందాన్ని వాళ్ళు పొందారనమాట. ఆ తర్వాత ఇంకా ఉద్ధవుడు ఆయన అబ్జర్వ్ చేశాడు, ఎందుకంటే ఉద్ధవుడు అంటే కనుక తక్కువ అతనేం కాదు, అది బృహస్పతి యొక్క శిష్యుడు. ఆయన మానవ మాత్రులను ఆయన శిష్యుడి కింద స్వీకరించారు. ఎంతో తెలివితేటలు లేకపోతే కనుక బృహస్పతికి శిష్యుడయ్యే అవకాశం లేదు. సో అటువంటి బృహస్పతికి శిష్యుడైనటువంటి, అందులోనే ఏమిటి ఆ యొక్క యదువంశం యొక్క సభలో ఆయన ప్రధానమంత్రి అన్నమాట, అమాత్యుడు ఆయన. సో ఆయన అమాత్యుడు. సో అటువంటి ఆయన గోపికలు పొందినటువంటి ఉత్కృష్టమైనటువంటి ప్రేమ భావము, ఆ యొక్క స్థాయిని చూసి ఆయన ఆశ్చర్యపడిపోయాడు అనమాట. ఆయన వాళ్ళందరినీ అనుకుంటూ ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఎంత గొప్పవాళ్ళు. ఉద్ధవుడు ఏమిటి, ఆయన యొక్క స్థాయి ఏమిటి, ఉద్ధవుడు గొప్ప బ్రాహ్మణుడి యొక్క స్థాయిలో ఉన్నారు. అటువంటి స్థాయిలో ఉన్నా సరే ఉద్ధవుడు తనను తాను తక్కువగా అనుకుంటున్నారు. ఇంత ఉన్నతమైనటువంటి బ్రాహ్మణుడి స్థాయిలో ఉన్నా సరే ఇక గోపికలు ఎంత మహనీయురాళ్ళు వీళ్ళందరూ కూడాను. కృష్ణుడి పట్ల ఎంత ప్రేమ దొరకడము, విశుద్ధమైనటువంటి ప్రేమ దొరకడం అనేటువంటిది వీళ్ళకే సాధ్యమైంది. మొత్తము ఇక ధరణి పైన ఉన్నటువంటి అందరు జనుల్లో కూడా గోపికలు మాత్రమే జన్మను సార్థకం చేసుకున్నారు. చూడడానికి వాళ్ళు ఆ యొక్క పల్లెటూరులో ఉండేటువంటి అమాయక స్త్రీలలాగా వాళ్ళు గోచరిస్తారు, కానీ వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక స్థితి ఏమిటి, ఎవరికి కూడా రాలేదు అటువంటి ఆధ్యాత్మిక స్థితి. అంతటి అద్భుతమైనటువంటి స్థితిలో గోపికలు ఉన్నారనమాట. సో వాళ్ళతో ఆయన పోల్చుకుంటూ ఉద్ధవుడు ఏమనుకుంటున్నాడు, ఏం చెప్పి కీర్తిస్తూ ఉన్నాడు ఆయన, వాళ్ళతో పోల్చుకుంటే కనుక నేను చాలా తక్కువ స్థాయిలో ఉన్నాను అని చెప్పి ఆయన తను తాను తక్కువ చేసుకుంటున్నారనమాట. వేమా స్త్రియో వన చరి వేమా స్త్రియో వన చరిర్వ్యభిచార దృష్టా
కృష్ణే క్వచైష పరమాత్మనిరూఢ భావః నన్వీశ్వరోను భజతో విదుషోऽపి సాక్షాత్ శ్రేయస్తనోత్యగదరాజ యువోపయుక్త. సుబ్రహ్మణ్య ప్రభుజీ మీరు అనువాదం చదవండి. భాష్యము సుభరత్న మాతాజీ. హరే కృష్ణ. బాహ్య దృష్టిలో వ్యభిచార దూషితులై వనమునందు చరించునట్టి ఈ సాధారణ వనితలు పరమాత్ముడగు శ్రీకృష్ణుని ఎడ అనన్యమగు పరిపూర్ణ ప్రేమను బడయుట ఎంత ఆశ్చర్యకరము. అయినను ఘటక పదార్థములను గురించి తెలియకనే సేవించినను ఉత్తమ ఔషధము చక్కగా పనిచేసే రీతి పూజించువాడు అజ్ఞుడైనను భగవానుడు స్వయముగా వానిని అనుగ్రహించుట సత్యమే. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. భాష్యము. తొలి రెండు పద్యపాదములో ఉపయోగించబడిన క్వ అను పదము బాహ్యమునకు పొందిక లేనటువంటి అంశమును నడుమ గల తీవ్రమగు తారతమ్యమును సూచించును. ఇది ప్రస్తుత విషయంలోని తొలి పద్యపాదమునందు పేర్కొనబడిన గోపికల యొక్క బాహ్యమునకు అల్పము దూషితమైన స్థితికి రెండవ పద్యపాదమునందు పేర్కొనబడినటువంటి వారి జీవన పూర్ణత్వము ప్రాప్తికి చూపబడినది. ఈ సందర్భంలో శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు 3 రకములైన జారిణి స్త్రీలను గురించి తెలిపిరి. మొదటి రకపు వనిత భర్త ఎడగాని ప్రియుని ఎడగాని విశ్వాసపాత్రురాలై ఉండక ఇరువురితో అనుభవించును. సమాజము శాస్త్రము రెండును అట్టి ఆచరణను నిందించును. రెండవ రక్తపు వనిత కేవలం ప్రియునితో కొరకు భర్తను త్యజించును. అట్టి పతిత వనిత కనీసం ఒకే వ్యక్తికి అంకితమై ఉండేది సలక్షణము కలిగి ఉన్నదని చెప్పబడినప్పటికీ సమాజము శాస్త్రము రెండును అట్టి నైజమును ఖండించును. ఇక చివరి రకపు జారణి భర్తను వదిలి కేవలము దేవదేవుని యొక్క ప్రేయసిగా నగుటలో ఆనందమును అనుభవించును. మూర్ఖులకు సాధారణ జనులను అట్టి స్థితిని విమర్శించినప్పటికీ ఆధ్యాత్మిక జ్ఞానము కలిగిన వారు అట్టి నైజమును ప్రశంసింతురని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు వివరించిరి. అనగా సమాజమునందలి పండితమన్యులు శాస్త్రములు భగవంతుని ఎడ అట్టి ఏకాంత భక్తిని ప్రశంసింతురు. గోపిక నైజము అటువంటిది. ఆ విధముగా వ్యభిచార దూషిణుడు అను పదము గోపికల నైజమునకు సాధారణ జారణి స్త్రీలకు గల బాహ్యమగు పోలిక సూచించును. హరి నాయం శ్రియోజ్ఞవునితాంతరతే ప్రసాద సర్యోషితం నలింగగంధరుచాం కుతోన్యా రాసోత్సవేస్య భుజదండ గృహీత కంఠ లబ్ధాశిషాం యౌదగాద్ర జవల్లభీనాం. నాగం సంగీత మాతాజీ అనువాదము భాష్యము శిష్కళ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. గోపికలతో రాసలీల ఉనర్చినప్పుడు శ్రీకృష్ణుడు తన బాహువులతో వారిని ఆలింగనము చేసుకొనెను. ఇట్టి దివ్యానుగ్రహము లక్ష్మీదేవికి గాని వైకుంఠమునందలి ఇతర వనితలకు కాని అన్నడును లభించలేదు. పద్మమును పోలిన దేహకాంతి శరీర సౌరభము కలిగిన పరమ సుందరీమణులగు స్వర్గలోక వనితలు నిజముగా అట్టి విషయమునైనను ఊహింపజాలరు. అయినచో లౌకిక గణన ప్రకారము సౌందర్యవతులైన లౌకిక స్త్రీలను గురించి చెప్పునదేమున్నది. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామాలు. భాష్యం. ఈ శ్లోకమునకు ప్రతిపదార్థ తాత్పర్యములు శ్రీల ప్రభుపాదులు రచించిన చైతన్య చరితామృత వ్యాఖ్యానం మధ్యలీల 8.80 నుండి గ్రహించబడినది. శ్రీల విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్లు ఈ శ్లోకమును ఇట్లు వ్యాఖ్యానించింది. సకల అవతార శ్రేష్ఠుడగు శ్రీకృష్ణుడు అత్యున్నత పవిత్ర నైతిక స్థాయిలో నెలకొని ఉండును. ఆ విధంగా అతడు గోపాలనం, వన సంచారము,
కోతి పిల్లలతో కలిసి వెన్న తినుట, వెన్నను దొంగలించుట, పరపురుషుల భార్యలను వశపరుచుకొనుట వంటి కార్యములకు లోక విమర్శన పొందుచునే సర్వులచే సర్వదా ప్రశంసా పాత్రుడై నిలిచాను. అట్లే భగవాన్ని లాదిని శక్తి స్వరూపులైన గోపికలు లక్ష్మీదేవి కన్నను మహోన్నతమగు పవిత్రతను మంగళత్వమును బడిసిరి. ఆ విధముగా వారు వనవాసితులకు సామాన్య గొల్లబాములు, బాహ్యమునకు అనుచిత నడవడి కలిగిన వారు అయిన కారణమున లోకులచే విమర్శకు గురి అయినను పరమ భక్తురాండ్రు అయి ఉన్నారు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ ఇక్కడ ఏమిటంటే గనక బయట చూడడానికి ఒక రకంగా ఉంటుంది, లోపల వాళ్ళ యొక్క స్థితి ఒక రకంగా ఉంటుంది అన్నమాట. సో ఎలా అంటే కనుక నివురు గప్పిన నిప్పు అనేటువంటి సామెత ఒకటి మనం వింటాం అన్నమాట. సో అంటే ఏమిటి, లోపలంతా కూడా అగ్నికణంలాగా మండిపోతూ ఉంటుంది, కానీ బయటకు మాత్రం ఏమీ లేనట్టు ఉంటుంది. అలా బయటకి ఏమీ లేదు కదా అని చెప్పేసి మనం ముట్టుకున్నాం అనుకోండి, ఏమైపోతుంది, నివురు గప్పిన నిప్పు మన చెయ్య కాలిపోతుంది. అలాగే చూస్తాం అన్నమాట చాలా మంది అన్నమాట. సో కొంతమంది బాగా ధనవంతులు అన్నమాట. సో చాలా మందిని కూడా నేను చూశాను, ఎంతో కోటీశ్వర్లు అన్నమాట వాళ్ళు. అయినా సరే వాళ్ళు ఎవరైనా తెలియని వ్యక్తులు వాళ్ళ దగ్గరికి వచ్చి చూశారు అనుకోండి, వాళ్ళు ఎలా ఉంటారు, కొంతమంది ఏదో ఒక చిన్న ఫుల్ ప్యాంట్ కూడా వేసుకోరు, వాళ్ళు చిన్న లాగు లాంటిది వేసుకుని ఏదో చిన్న పైన బనీన్ లాంటిది వేసుకుని వాళ్ళ యొక్క దుకాణంలో వాళ్ళు కూర్చుంటారు అనమాట. సో తెలియని వాళ్ళు వచ్చి చూస్తే కనుక ఎవరైతను ఇక్కడ పనిచేసేవాడా అని అనుకుంటారు. కానీ ఆ షాప్ లో పనిచేసే వ్యక్తులందరికీ కూడా తెలుస్తుంది అనమాట, ఇతనే మా యొక్క యజమాని అని. చూడ్డానికి మాత్రం ఎలా ఉంటాడు ఆయన, పనిచేసే వాళ్ళలాగా ఉంటాడు ఆయన, కానీ ఏమైంది, మొత్తం కోటీశ్వరుడు అయి ఉంటాడు. సో అంటే బయటకు కనపడేది ఒకటి, లోపల ఉండేది ఒకటి అన్నమాట. సో ఇంగ్లీష్ లో అంతే ఒక సామెత ఉంటుంది కదా, డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్. అంటే కనుక పుస్తకానికి పై ఉన్నటువంటి తొడుగును చూసి ఆ పుస్తకం లోపల ఏముంది అని చెప్పి ఒక ఎస్టిమేషన్ వేయద్దు, జడ్జ్ చేయొద్దు అని చెప్పి చెప్తారనమాట. సో అలాగే అంటే ఆపోజిట్ గా కనబడుతూ ఉంటాయి అన్నమాట, ఆపోజిట్ గా కనబడుతూ ఉంటాయి అన్నమాట. సో మొన్న యూట్యూబ్ లో ఒక వీడియో చూసాం అనమాట. సో అందులో ఏంటంటే ఒక ఐఐటి ప్రొఫెసర్ గారు అనమాట. సో ఐఐటి ప్రొఫెసర్ అంటే కనుక మనం ఎలా అనుకుంటాము, చాలా సుట్టు బుట్టు వేసుకుని టై కట్టుకుని అలా వస్తాడు, లేకపోతే కనుక టై అవన్నీ కట్టుకోపోయినా కనీసం ఇన్షర్ట్ చేసుకుని బెల్ట్ అయినా పెట్టుకుంటాడు అని చెప్పి మనం అనుకుంటాం. కానీ ఆయన ఎలా ఉన్నాడు, ఆయన మామూలు ప్యాంటు షర్టు వేసుకున్నాడు, ఇన్షర్ట్ ఏమీ చేసుకోలేదు. ఆ ప్యాంటు షర్టు కూడా ఐరన్ కూడా చేసుకోలేదేమో సరిగ్గా. ఏదో సింపుల్ గా వ్యక్తి వచ్చాడైనా, వచ్చి పుస్తకం కూడా చూడలేదు ఆయన. పుస్తకం కూడా చూడకుండా మొత్తం అంతా కూడా ఒక ఈక్వేషన్స్ అవి ఇవి అన్ని కూడా బోర్డు మీద వేసేసాడు, పిల్లలందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసేసాడు. చూస్తే చాలా ఏదో ప్యూన్లు ఉంటారు కదా మన హై స్కూల్స్ లోను అలా ఉన్నాడు చూడడానికి. కానీ ఏంటి, పెద్ద ప్రొఫెసర్ అనమాట. ఆయన రాసిన ఈక్వేషన్ అర్థం చేసుకోవడానికి పిల్లలందరూ కూడా పొరగొక్కుంటున్నారు. అది ఆయన యొక్క స్థాయి అన్నమాట. సో అలాగే ఇక్కడ అపోజిట్ గా ఉన్నటువంటి విషయాల గురించి ఉద్ధవుడు ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట. సో ఏం చెప్తున్నాడు ఆయన, బయట చూసేటువంటి వాళ్ళకి, బాహ్య దృష్టితో చూసేటువంటి వాళ్ళకి గోపికలు ఎలా కనిపిస్తూ ఉంటారు, వాళ్ళు వ్యభిచార దూషితులు. అంటే కనుక ఎందుకంటే కనుక వాళ్ళు వేరే వాళ్ళతో పెళ్ళైనా సరే వాళ్ళందరూ కూడా కృష్ణుడి వెనకాల పడుతూ ఉన్నారు అన్నట్లు కనిపిస్తూ ఉంటుంది వాళ్ళందరికీ కూడా. కృష్ణుడి మీద వెనకాల పడుతూ ఆ యొక్క వనాల్లో అంతా కూడా తిరుగుతూ ఉంటారు అని చెప్పేసి వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది. కానీ వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక స్థితి ఏమిటి, వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఉన్నటువంటి అత్యుత్తమమైనటువంటి ప్రేమ భక్తి ఇంకా విశ్వంలో ఎవ్వరికి కూడా లేదు. ఈవెన్ బ్రహ్మగారికి గాని శివుడికి గాని ఏ భక్తుడికి కూడా లేదు వాళ్ళకున్నటువంటి ఆ యొక్క విశుద్ధమైనటువంటి ప్రేమ. సో అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారు, రెండు కూడా ఆపోజిట్లు అన్నమాట. చూడ్డానికి మాత్రం వాళ్ళందరూ కూడా ఏదో అడవుల్లో తిరిగేటువంటి వాళ్ళు, వనాల్లో తిరిగేటువంటి వాళ్ళు, వ్యభిచార దూషితులు అని అనిపిస్తూ ఉంటుంది అంతే బయటకి. కానీ అత్యుత్తమమైనటువంటి వ్యక్తులు
ఎవరికైతే కనుక వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక స్థితి తెలిసి ఉంటుందో, ఎవరికి తెలుస్తుంది ఆధ్యాత్మిక స్థితి? ఆధ్యాత్మికత గురించి తెలిసినటువంటి ఉద్ధవుడు లాంటి భక్తులకి మాత్రమే తెలుస్తుంది. అటువంటి భక్తులకి వీళ్ళ యొక్క స్థితి ఏమిటి, వీళ్ళ యొక్క మానసిక స్థితి ఏమిటి, వీళ్ళ యొక్క ఆధ్యాత్మిక స్థితి ఏమిటి అని చెప్పి తెలుస్తుంది అన్నమాట. ఇక్కడ మనకి 3 రకాలైనటువంటి యొక్క జారవనితల గురించి చెప్పారనమాట. సో జారవనితలు అంటే కనుక వాళ్ళు ఫెయిత్ఫుల్ గా ఉండరు అన్నమాట. సో మొట్టమొదటి రకం ఏమిటి? భర్తకి ఫెయిత్ఫుల్ గా ఉండరు, తర్వాత ప్రియుడితో కూడా ఫెయిత్ఫుల్ గా ఉండరు, ఎవరితోనూ వాళ్ళు ఫెయిత్ఫుల్ గా ఉండరు. సో రెండవ రకం ఏమిటి? భర్తకి వాళ్ళు ఫెయిత్ఫుల్ గా ఉండరు, కానీ ప్రియుడికి ఫెయిత్ఫుల్ గా ఉంటారు. కానీ ఇక్కడ 3వ కేటగిరీలో ఇక్కడ ఏం చెప్పారు అని అంటే కనుక ఎవరు? ఇది అత్యుత్తమమైన కేటగిరీ అన్నమాట. వాళ్ళ భర్తలతోటి వాళ్ళు ఫెయిత్ఫుల్ గా ఉండకపోయినా సరే శ్రీకృష్ణ భగవానుడి పట్ల వాళ్ళకి అనన్యమైనటువంటి ప్రేమ ఉంది. సో వాళ్ళ యొక్క ప్రేమని, ఆ యొక్క భక్తిని చూసి పండితులు, శాస్త్రం తెలిసినటువంటి వాళ్ళు వాళ్ళందరినీ కూడా ఎంతగానో గొప్పగా వాళ్ళని పోలుస్తారు. అసలు సుఖదేవ గోస్వామి ఆయన ఎంత గొప్ప వ్యక్తి అంటే కనుక ఆయన అసలు ఇంట్లో ఉండడు, ఆయన పారిపోతాడు. ఆయన పుట్టిన వెంటనే ఇంట్లోంచి పారిపోతాడు ఆయన. ఎందుకంటే కనుక మళ్ళీ వీళ్ళన్నిట్లో కూడా చిక్కుకుపోతానేమో అని చెప్పేసి. సో అక్కడ స్త్రీలు వెళ్తూ ఉంటే కనుక ఆ స్త్రీలు ఇతన్ని చూసి కనీసం దుస్తులు కూడా మార్చుకోరు వాళ్ళు. అంటే వాళ్ళు బయట స్నానం చేస్తూ ఉంటారు, సుఖదేవ గోస్వామి పరిగెత్తి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు కనీసం వాళ్ళ యొక్క దేహాన్ని దుస్తులతో కప్పుకోవాలి అనేటువంటి భావన కూడా ఉండదు. ఎందుకంటే కనుక సుఖదేవ గోస్వామికి పురుషులు స్త్రీలు అనేటువంటి భేదమే లేదు. ఆయనకి పురుషులు స్త్రీలు అనేటువంటి భేదమే లేదు. ఎందుకంటే ఆయన పూర్తిగా నిరాకార బ్రహ్మ మీద ఉన్నాడు. అటువంటి వ్యక్తి ఎంత డీటెయిల్ గా మనకి గోపికల యొక్క స్థితి గురించి, భ్రమరగీత గురించి, రాసలీల గురించి చర్చిస్తూ ఉన్నారంటే కనుక అటువంటి విషయము సామాన్యమైనటువంటి భౌతిక పరమైనటువంటి యొక్క శృంగార కార్యం కాదు. అది కూడా ఆయన ఎవరి మధ్య చర్చిస్తూ ఉన్నాడు? మొత్తం గొప్ప గొప్ప ఋషులు, మునులు, దేవతలు అందరూ మొత్తం అన్ని చోట్ల నుంచి వచ్చారు అక్కడికి సుక్రతల దగ్గరికి. పరీక్షిత్ మహారాజుకి చెప్తూ ఉంటే కనుక గొప్ప గొప్ప ఋషులు, మునులు, నారదముని అదే సభలో మళ్ళీ వ్యాసదేవుల వారు కూడా కూర్చుంటారు, వాళ్ళ నాన్నగారు. వాళ్ళందరి ముందు కూడా ఆయన ఇదే ప్రసంగం అంతా కూడా చెప్తూ ఉన్నారు. అంటే కనుక ఏమిటి? ప్రసంగంలో చర్చించేటువంటిది సామాన్యంగా బయటకు ఒక స్త్రీ పురుషుడు మధ్య జరిగేటువంటి ఒక లీల కాదు, ఒక సంభోగ కార్యం కాదు. ఇక్కడ చెప్పబడినటువంటి విషయం ఏమిటి? ఎంతో అత్యున్నతమైనటువంటి ఆధ్యాత్మిక పరిపక్వ స్థాయిలో వచ్చేటువంటి విషయము. అందుకని ఇక్కడ ఇన్ని అధ్యాయాలు మనకి ఇక్కడ చెప్పడం జరిగిందన్నమాట. సో ఇది మళ్ళీ ఉద్ధవుడు ఇంకా చెప్తూ ఉన్నారన్నమాట. సో కృష్ణుడు చేసేటువంటి లీలలు కూడా అలాగే ఉంటాయి, క్వైట్ ఆపోజిట్ గా ఉంటాయి అన్నమాట. సో అదే మామూలు వాళ్ళు చేస్తే కనుక వాళ్ళు ఏమైపోతారు? అందరి చేత కూడా దూషించబడతారు. అదే కృష్ణుడు చేస్తే గొప్ప కార్యక్రమం అయిపోతుంది. ఎవరైనా పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమన్నా దొంగలించారు అనుకోండి, వాళ్ళు ఏమంటారు? దొంగ 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 అంటారు. అదే కృష్ణుడు దొంగలిస్తే కనుక ఏమైంది? అదొక పెద్ద లీల. ఆనందంగా కృష్ణుడు ఇలా దొంగిలించాడంట అని చెప్పి చెప్తుంది. కృష్ణుడు ఏం చేస్తారు? మామూలుగా ఎవరైనా సరే యుద్ధానికి వెళ్ళి పారిపోయి వచ్చేసారు అనుకోండి, వాళ్ళకి ఎంత అపకీర్తి ఎలా అవుతుందంటే కనుక రాజస్థాన్ లో వీళ్ళు ఉంటారు కదా, రాజకుమారులు ఉంటారు అన్నమాట వాళ్ళు. సో వాళ్ళు ఎవరైనా సరే ఎంతలా ఉంటారంటే కనుక ఎవరైనా ఒక వ్యక్తి యుద్ధానికి వెళ్ళి ఆ యుద్ధంలోంచి పారిపోయి వస్తే కనుక వాళ్ళ రాణులు ఉంటారు కదా, రాణులు తలుపులు వేసేస్తారు, రానివ్వరు వాళ్ళ ఇంట్లో కోట్లకు. నువ్వు యుద్ధం నుంచి పారిపోయి వచ్చావు, నువ్వు వెళ్ళిపో అని పంపించేస్తారు వాళ్ళు బయటికి, రానివ్వరు ఇంట్లోకి వాళ్ళకి. ఒకవేళ రానిచ్చినా సరే వాళ్ళని ఎంత అవమానిస్తారంటే కనుక వాళ్ళని అంతలా అవమానిస్తారనమాట. నువ్వు ఇంత అనవసరం, నువ్వు ఇంకెందుకు వేస్ట్, నీకు ఇంకా వాడికి ఏంటంటే కనుక యుద్ధంలో పారిపోయి రావడం కంటే కూడా అక్కడ యుద్ధంలో చనిపోవడం బెటర్ అన్నమాట. అంతలా అవమానిస్తారు యుద్ధంలో పారిపోయి వస్తే కనుక. మరి కృష్ణుడు ఏం చేశాడు? ఆయన యుద్ధంలో ఆయన ముచ్చుకుందుడి తర్వాత మనకి లీల వస్తుంది, రణచోరు లీల. యుద్ధంలో ఆయన ఏం చేశాడు? పారిపోయాడు. ఆయన
పారిపోతే ఏంటి, ఆయన గొప్పగా చెప్తూ ఉన్నారు, రణచోర్ 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 రణచోడ్పుర అని చెప్పేసి ఒక పెద్ద ఊరు ఉంది గుజరాత్. అక్కడ ఒక పెద్ద టెంపుల్ కూడా ఉంటుంది రణచోర్పురం అంటే. సో కృష్ణుడు యుద్ధంలో పారిపోతే అది రణచోర్, ఒక పెద్ద పేరు. గ్రేట్. అదే కృష్ణుడు కోతులతో పాటు కూర్చుని వాటిని వెన్న పెట్టి తింటుంటే అది దానికి ఆయన ఫేమస్. సో అలాగా కృష్ణుడు చేసినటువంటివన్నీ కూడా మామూలు వాళ్ళు చేస్తే కనుక ఏమిటి, అవన్నీ కూడాను నిందనీయమైనటువంటి విషయాలు అవన్నీ కూడా. అదే కృష్ణుడు చేస్తే ఏమిటి, ఎంతో అద్భుతమైనటువంటి విషయాలు అయిపోతాయి అన్నమాట. అదే విధంగా కృష్ణుడు గోపికలతో చేసినటువంటి ఒక రాసలీల కూడా మామూలు వ్యక్తులు చేస్తే అది నిందనీయమైనటువంటి విషయం, అది నిందనీయమైనటువంటి విషయం అన్నమాట. కానీ శ్రీకృష్ణుడు చేస్తే కనుక అది నిందనీయం ఎంత మాత్రం కాదు. ఎందుకంటే కనుక అది పూర్తిగా ఆధ్యాత్మికం కాబట్టి. సో మనం ఎప్పుడు కూడా కంపేర్ చేసుకోకూడదు అనమాట. సో ఇది పూర్తిగా ఆధ్యాత్మికం. సో కృష్ణుడు కూడా ఏం చేశారు, ఎవరైనా సరే గోపాలన చేయడము, వన సంచారం చేయడము, ఇవన్నీ కూడా చేస్తే కనుక ఏమంటారు, అందరూ తక్కువ రకంగా చూస్తారు. అదే కృష్ణుడు చేస్తే కనుక ఎంతో అద్భుతము. సో కాబట్టి ఇంకా ఏం అర్థం చేసుకోవాలి మనము, సో కృష్ణుడు ఆయన ఎవరితోటి చేస్తూ ఉన్నారు యొక్క లీల అంటే కనుక, కృష్ణుడు గోపికలందరూ కూడా ఎవరు, వాళ్ళందరూ కూడా శ్రీమతి రాధారాణి యొక్క ఎక్స్పాన్షన్స్. వాళ్ళందరూ కూడా శ్రీమతి రాధారాణి దగ్గర నుంచి వచ్చినటువంటి వాళ్ళే అన్నమాట. రకరకాల స్వభావాలతో ఉంటారు కానీ వాళ్ళందరూ కూడా రాధారాణి ఎక్స్పాన్షన్. రాధారాణి ఎక్కడి నుంచి వచ్చారు, కృష్ణుడి దగ్గర నుంచి వచ్చారు. ఆయన ఎడమ వైపు నుంచి వచ్చారు. సో కుడివైపు నుంచి బలరాముడు వచ్చారు, ఎడమ వైపు నుంచి రాధారాణి వచ్చారు. సో బయటికి వాళ్ళు వేరే విధాలుగా వాళ్ళు ఎక్స్పాండ్ అయినా సరే అందరూ కూడా ఒకటే, వాళ్ళందరూ కూడా. సో ఆ విధంగా చూసుకున్నా సరే మనము ఏ విధంగా తప్పు పట్టకూడదు అనమాట. తెలియనటువంటి వాళ్ళు ఏంటంటే కనుక విమర్శిస్తూ ఉంటారు అది, బట్ భక్తులకు మాత్రమే అర్థమవుతుంది. అలా అని చెప్పేసి మనం వాళ్ళతోటి వాదించడానికి దిక్కకూడదు, మనం వాదించకూడదు అనమాట వాళ్ళకి. సో ఇంకా ఉద్ధవుడు ఏం చెప్తూ ఉన్నారో చూద్దాం. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే కనుక, రాసలీల చేసేటప్పుడు కృష్ణుడు వాళ్ళని తన యొక్క బాహువుల్లో ఆయన ఆలింగనం చేసుకున్నారు. అటువంటి దివ్య అనుగ్రహము ఎవరికి కూడా దొరకలేదు. ఈవెన్ లక్ష్మీదేవికి కూడా బృందావనంలో ఆవిడకి ప్రవేశం దొరకలేదు. లక్ష్మీదేవికి కూడా ఆవిడ బృందావనం లోపలికి వస్తా ఉంటే ఆవిడ రానివ్వలేదు ఆవిడని. గోపికలందరూ కూడా బృందావనంలో ఎంట్రన్స్ లేదు. అందుకే ఒక వనంలో లక్ష్మీదేవికి ఒక టెంపుల్ కూడా ఉంటుంది అన్నమాట బృందావనం. యమున దాటి టేపు రానివ్వలేదు. ఆవిడ అక్కడే కూర్చుని ఆవిడ తపస్సు చేస్తూ ఉంది అనమాట. బృందావనంలో ఒక వనంలో ఉంటుంది లక్ష్మీదేవి టెంపుల్ అన్నమాట. సో ఇంకా స్వర్గంలో ఉండేటువంటి స్త్రీలకి కూడా అటువంటి అదృష్టం దొరకలేదు. ఇంకా భౌతిక ప్రపంచంలో ఉన్న స్త్రీల గురించి చెప్పాల్సినటువంటి అవసరం ఏమిటి అని చెప్తున్నారు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కనుక, వీళ్ళందరూ కూడా చూడడానికి సామాన్యుల కింద, ఏదో అడవుల్లో ఉండేటువంటి వాళ్ళ కిందో, లేకపోతే పల్లెటూరులో ఏమీ తెలియనటువంటి అమాయకురాళ్ళ కిందో మనకి కనిపిస్తూ ఉంటారు గోపికలు. కానీ ఏంటి, వాళ్ళ యొక్క స్థితి ఏమిటి, గోవిందుడి యొక్క ప్రేమలో ఆధ్యాత్మికంగా వాళ్ళు ఎంతో అద్భుతమైనటువంటి అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఉన్నారు వాళ్ళు. అందుకే వాళ్ళందరూ కూడా గొప్ప మహనీయురాళ్ళు వాళ్ళందరూ కూడాను అని చెప్తూ ఉన్నారు. కానీ బయటకు మాత్రం ఎలా కనిపిస్తూ ఉంటారు, వాళ్ళు ఏదో విమర్శలకి అనుచితమైనటువంటి ప్రవర్తన ఉన్నటువంటి వాళ్ళ కింద అనిపిస్తూ ఉంటారు అన్నమాట. యాక్చువల్ గా కృష్ణుడి దగ్గర ఏమిటంటే కనుక ఇది కూడా ఎక్స్ట్రీమ్ అన్నమాట, భక్తి అన్నమాట. కృష్ణుడు అని అంటే కనుక ఇంకా భక్తి, ఇంకా ఎక్స్ట్రీమ్ భక్తి అన్నమాట. సో ఇక్కడ గోపికలు ఆ స్థాయిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు అన్నమాట. అసామహోచరణరే జుజుషా మహాంస్యాం బృందావనే కిమపి గుల్మలతౌషధీనాం యాదస్త్యజం స్వజనమార్యపథం చ హిత్వా భేజుర్ముకుంద పదవీం శృతిభిర్విమృగ్యాం. రాజేశ్వరి మాతాజీ అనువాదం చదవండి, భాష్యము శ్రీదేవి మాతాజీ. హరే కృష్ణ ప్రభు దండకం.
బృందావన గోపికలు విడువనాటి తమ భర్తలను, పుత్రులను, ఇతర బంధువులతో సాంగత్యమును త్యజించిన వారై వేదములచే అన్వేషింపదగిన ముకుందుని పాదపద్మాశ్రయమును బడయుటకు ఆర్యపథమును విడిచిరి. ఓహో, బృందావనమునందు గుల్బలత ఔషధములతో ఒకదానిగా నైహేడి భాగ్యము నాకు కలుగునుగాక. ఏలయన గోపికలు వాటిపై నడుచుచు తమ పాద పద్మధూళితో వాటిని అనుగ్రహించెదరు. హరే కృష్ణ. భాష్యము. ఈ శ్లోకమునకు పతిప్రద పదార్థ తాత్పర్యములు శ్రీల ప్రభుపాదుల వారు రచించిన చైతన్య చరితామృత వ్యాఖ్యానము అంత్యలీల 7.47 నుండి గ్రహింపబడినది. శ్రీ ఉద్ధవుడు ఇచ్చట పరిపూర్ణ వైష్ణవ నైజమగు వినయమును ప్రదర్శించుచున్నాడు. గోపికల మహోన్నత ప్రేమ స్థాయిని పొందవలెనని అతడు ప్రార్థించుట లేదు. పైగా బృందావనమునందు పొదగానో లేదా లతగానో జన్మించగా తనపై గోపికలు నడిచినప్పుడు వారి చరణ ధూళి సోకి తాను ధన్యుడనయ్యదనని అతడు పలికెను. ఉద్ధవుని వంటి మహనీయునికి అట్టి అనుగ్రహము నొసగొటకు గోపికలు ఎన్నడూ ఒప్పుకోనరు. అందువలన బృందావనమునందు చిన్న మొక్కగా జన్మించి అట్టి కరుణను బడయుటకు అతడు తెలివితో కోరుకొనెను. హరే కృష్ణ. సో ఇక్కడ శ్రీకృష్ణుడి యొక్క పాద పద్మాలను పొందడానికి గోపికలు ఏం చేశారు? వాళ్ళ యొక్క భర్తలని, వాళ్ళ యొక్క కుటుంబాలని అందరినీ కూడా వాళ్ళు వదిలిపెట్టేశారు. వాళ్ళు వదిలిపెట్టేశారు. సో అటువంటి గొప్ప అదృష్టవంతులైనటువంటి గోపికల యొక్క పాదధూళి నాకు దొరికితే బాగుండును అని చెప్పి ఉద్ధవుడు అనుకున్నారనమాట. అటువంటి గోపికల యొక్క పాదధూళి అంటే కనుక వాళ్ళ యొక్క పాదాలకి నేను నమస్కరించాలి అని ఆయన అనుకుంటూ ఉన్నారనమాట. కానీ గోపికలు మాత్రం ఎలా చూస్తున్నారు? ఉద్ధవుడిని శ్రీకృష్ణ భగవానుడి యొక్క స్నేహితుడు, సన్నిహితుడు, ఇంకా కృష్ణుడితోటి ఆ కృష్ణుడి లాగానే కృష్ణుడికి ఎంతైతే కనుక గౌరవం ఇస్తారో అంత గౌరవం ఇస్తూ ఉన్నారనమాట గోపికలందరూ కూడా. అటువంటి వాళ్ళ దగ్గర నేను మీకు పాదాలకి నమస్కరిస్తాను, లేకపోతే మీ పాదధూళి నాకు ఇవ్వండి అని చెప్పానంటే కనుక వాళ్ళు చెయ్యరు కదా. అందుకని చెప్పేసి ఉద్ధవుడు ఏమనుకుంటున్నాడు? ఈ యొక్క బృందావనంలోనూ ఒక చిన్న లతగాను, ఒక ఔషధిగాను, ఒక చిన్న గడ్డి ముక్కగాను నేను పుడితే బాగుండు. అప్పుడు ఏం చేస్తారు గోపికలు? ఎలా అయితే కనుక చిన్న చిన్న గడ్డి మొక్కల మీద నడుచుకుంటూ వెళ్తారో అలాగే నా మీద కూడా నడుచుకుంటూ వెళ్తారు. ఆ విధంగా అయినా సరే వాళ్ళ యొక్క పాదధూళి నా యొక్క శిరస్సు మీద, నా మీద పడితే కనుక నా జన్మ ధన్యమైపోతుంది అని చెప్పేసి గోపికలు యొక్క అత్యున్నత స్థాయిని ఆ విధంగా కీర్తిస్తూ ఉన్నారనమాట. సో మనకి ఇదే భావం మనకు పొద్దున్న ఉదయం చర్చించుకున్నాం కదా, తృణాదపి సునీచేనా. సో అదే భావాన్ని ఇక్కడ ఉద్ధవుడు కూడా ఆ యొక్క వినయాన్ని ఆయన ప్రదర్శిస్తూ ఉన్నారనమాట. యావై శ్రియార్చితమజాదిభిరాప్త కామై యోగేశ్వరైరపి యదాత్మనిరాస గోష్ఠ్యాం కృష్ణస్య తద్భగవతః చరణారవిందం నస్త్యం స్తనేషు విజహూ పరిరభ్యతాపాం. ప్రభావతి మాతాజీ. కృష్ణ ప్రభుజీ ఎన్నో అధ్యాయం అండి? ఎన్నో శ్లోకం? మాతాజీ ఇప్పుడు 62వ శ్లోకం మాతాజీ. అధ్యాయం ప్రభు? మాతాజీ 105వ పేజీ. హరే కృష్ణ ప్రభుజీ. యోగేశ్వరులకు బ్రహ్మాది దేవతలతో పాటు స్వయంగా లక్ష్మీదేవి శ్రీకృష్ణుని చరణారవిందములను కేవలము మనసునందే ఆరాధించగలదు.
కానీ రాసలీల యందు ఆ దేవదేవుడు తన పాదములను గోపికల కుసుములపై ఉంచినాడు. ఆ పాదములను ఆలింగనము చేసుకుని వారు తమ తాపమును విడిచిరి. హరే కృష్ణ ప్రభుజీ. వందే నందవజస్త్రీణాం పాదరేణుమభికృష్ణ సహ యాసాం హరికదోద్గితాం పునాతి భువనత్రయం. చంద్రమతి. హరే కృష్ణ ప్రభుజీ దండోత్సవం. నందవ్రజము నందునట్టి గోపవనితల పాదధూళి నేను పదే పదే నమస్కరించను. వారు శ్రీకృష్ణ కథలను బిగ్గరగా గానం చేసినప్పుడు ఆ ధ్వని ముల్లోకంలో పవిత్రమనర్చను. భాష్యము శిల కృపాది వారి భాష్యం శిల కృపాది వారి కడిగిన శ్లోకంలో గోపికల మహిమను నిర్ధారణ చేసిన శ్రీ ఉద్ధవుడు ఇప్పుడు నేరుగా వారికి నమస్కరించుచున్నాడు. శ్రీ వైష్ణవ తోషిని గ్రంథం అనుసరించి శ్రీ ఉద్ధవుడు ద్వారకాయందని శ్రీకృష్ణుని రాణులకైనను ఆ రీతిగా నమస్కరించట్లేదు. హరే కృష్ణ ప్రభు. కృష్ణుడి పట్ల గోపికల యొక్క ఆకర్షణ ఎంత తీవ్రంగా ఉంటుంది అని అంటే కనుక, ఎప్పుడైతే కనుక కృష్ణుడు ఆ యొక్క వేణువును ఊది ఆ యొక్క గోపికలను అందరినీ కూడా రాసలీలకు ఆహ్వానిస్తారో, అప్పుడు వాళ్ళు వెంటనే ఏం చేశారు, వాళ్ళు చేస్తున్నటువంటి పనులని, కుటుంబాలని, పిల్లలని, గౌరవాల్ని, సిగ్గుని అన్నింటినీ కూడా వదిలిపెట్టి కృష్ణుడి వైపు వాళ్ళు పరుగులు తీశారు. సో పరుగులు తీసేటప్పుడు కూడా ఏమిటి, అసలు దారిలో ఎటు వెళ్తున్నాము, అడవుల్లో వెళ్తున్నామా, ఎక్కడైనా పడిపోతామా, ఏమిటి అని చెప్పి ఏ మాత్రము కూడా వాళ్ళు ఆలోచించారు. వాళ్ళు ఎలా ఉంటారు, ఎలా అయితే కనుక గంగా నది సముద్రం వైపు ఎలా అయితే కనుక ఉరుకులు పెట్టి పరుగులు పెడుతూ ఉంటుందో, అదే విధంగా వాళ్ళందరూ కూడా కృష్ణుడి యొక్క వేణువు ఎటువైపు నుంచి శబ్దం వస్తుందో, గానము సంగీతం ఎక్కడి నుంచి వస్తుందో అటువైపు వాళ్ళందరూ కూడా పరుగులు తీస్తారన్నమాట. సో వాళ్ళు అప్పుడు పరుగులు పెడుతూ ఉన్నప్పుడు కింద ఏముంది అని చెప్పి వాళ్ళు పట్టించుకోరు. సో అప్పుడు గడ్డి మొక్కలు, ఔషధులు ఏవైతే ఉంటాయో అవన్నిటిని కూడా వాళ్ళు తొక్కుకుంటూ వెళ్ళిపోతారు. సో ఆ విధంగా వాళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు నేను కూడా ఒక గడ్డి మొక్క కిందో ఒక ఔషధ కిందో పుడితే కనుక అప్పుడు ఈ గోపికలందరూ కూడా నా మీద పాదాలు పెట్టుకుని నన్ను తొక్కుకుంటూ వెళ్ళిపోతారు. అప్పుడైనా సరే వాళ్ళ యొక్క పాదధూళిని పొంది నేను పవిత్రునవుతాను అని చెప్పేసి ఉద్ధవుడు ప్రార్థిస్తూ ఉన్నాడు అన్నమాట. ఇంకేం చెప్తూ ఉన్నాడు ఆయన, సో ఈ యొక్క ఇప్పటిదాకా ఏంటి, ఇండైరెక్ట్ గా వాళ్ళకి ప్రార్థించాడు, ఇప్పుడు డైరెక్ట్ గా వాళ్ళతోనే ప్రార్థిస్తూ ఉన్నాడు అనమాట. సో ఈ యొక్క గోపవనితల యొక్క పాదాలకి నేను నమస్కరిస్తూ ఉన్నాను, వాళ్ళ యొక్క పాదధూళికి నేను నమస్కరిస్తూ ఉన్నాను. ఎప్పుడైతే కనుక గోపికలు కృష్ణ కథలను గానం చేస్తూ ఉంటారో, ఆ యొక్క గానం చేస్తూ ఉన్నప్పుడు మొత్తము ముల్లోకాలు కూడా పవిత్రీకరించబడతాయి అని చెప్పేసి కృష్ణుడు గోపికలందరికీ కూడా ఆయన నమస్కారాలు అర్పిస్తూ ఉన్నాడు అన్నమాట. సో ఈ విధంగా ఇప్పుడు చెప్పారు కదా, ఈ యొక్క శ్లోకాలు ఏవైతే కనుక ఉద్ధవుడు చెప్పినటువంటి శ్లోకాలు ఏవైతే ఉన్నాయో ఆయన ప్రతిరోజు ఈ శ్లోకాలు చెప్పేవాడు అనమాట. ఒకసారి కాదు, ఆయన ప్రతిరోజు కూడా ఈ యొక్క శ్లోకాలను చెప్పారన్నమాట. శ్రీ సుఖం వాచ అద గోపీరనుజ్ఞాప్య యశోదానందమేవ చ గోపానామస్త్యదాసార్హో యాస్యన్నారోహే రథం. మహాలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. సుఖదేవ గోస్వామి పలికను. దశరథ వంశజుడగు ఉద్ధవుడు అంతటా గోపికల చెంత, యశోదానందుల చెంత అనుజ్ఞను బడిసి గోపుల కడ సెలవు గైకొని బయలుదేరి రథమును అధిరోహించెను. హరే కృష్ణ ప్రభుజీ. తం నిర్గతం సమసాద్య నానాపాయోన పాణయా నందాదయోనురాగేణ ప్రావోచన్నశ్రులోచనా. జీ లక్ష్మీ మాతాజీ. హరే కృష్ణ. ఉద్ధవుడు ఆ రీతిగా బయలుదేరగా నందాది గోపులు నానా ప్రకారమగు పూజోపహారములను తీసుకుని అతని చెంతకు వచ్చి అశ్రుపూర్ణ నయనములతో ఇట్లు పలికిరి.
భాష్యంపై శ్రీల ప్రభుపాదుల వారికి జై. నందాదులు ఉద్ధవుని చెంతకు వెడలినది ఏదో ఆచారం కొరకు గాక కృష్ణుని ప్రియమిత్రుని ఎడగల సహజ అనురాగముతోనని శ్రీల జీవ గోస్వామి పలికిరి. హరే కృష్ణ ప్రభుజీ దండ. మనసో వృత్తయో నస్యు కృష్ణ పాదాంబుజాశ్రయః వాచో విదాయినీర్నామ్నాం కాయస్తత్ప్రవణాదిషు. లక్ష్మీ శ్రీనివాస మాతేషి. హరే కృష్ణ ప్రభుజీ. నందాది గోపులు పలికిరి, మా మనోవృత్తులు సర్వదా శ్రీకృష్ణ పాదపద్మములనే ఆశ్రయించుగాక, మా వాక్కులు సదా అతని నామములనే కీర్తించుగాక, మా తనువులు ఎల్లప్పుడూ అతనికి ప్రణమిల్లుచును సేవించుగాక. భాష్యం. తమ ప్రియతమ కృష్ణునితో ప్రత్యక్ష సాంగత్యము లేనప్పటికీ తామెన్నడును శ్రీకృష్ణునికి విముఖులము కామని బృందావన వాసులు దృఢముగా విశ్వసించిరి. వారందరూ పరమ భాగవతోత్తములు. హరే కృష్ణ ప్రభుజీ. కర్మాభివ్యామ్యమాణానాం యత్ర క్వాపి స్వరేచ్ఛయా మంగళాచరితర్ధానే రతిర్నా కృష్ణ ఈశ్వరే. లక్ష్మీ పార్వతి మాతేష్. హరే కృష్ణ. భగవదిచ్చచే కర్మానుసారము మేము లోకములో ఎచ్చట పరిభ్రమించినను మేము చేసిన సత్కర్మలు దానము సర్వదా మాకు కృష్ణుని ఎడ ప్రేమ నొసుగుగాక. హరే కృష్ణ. ఏవం సభాజితో గోపై కృష్ణ భక్త్యా నరాధిప ఉద్ధవ పునరాగచ్చ మధురాం కృష్ణ పాలితాం. లక్ష్మీ నాగేశ్వరి మాతాజీ. హరే కృష్ణ ప్రభుత్వం. సుఖదేవ్ గోస్వామి పలికను, ఓ నారాధిప, ఆ విధముగా కృష్ణ భక్తి గల గోకులచే ఆదరింపబడిన వాడై ఉత్తముడు కృష్ణ పాలితుడు మధురకు తిరిగి వచ్చెను. భాష్యం. ఉత్తముడు బృందావన భూమి పట్ల పరమాసక్తుడైనను శ్రీకృష్ణుడు స్వయముగా దివ్య లీలను ప్రదర్శించుచుండిన కారణమున మధురకు తిరిగి వచ్చెనని కృష్ణ పాలితం అను పదము సూచించును. హరే కృష్ణ. కృష్ణాయ ప్రణిపత్యాః భక్త్యుద్రేకం వ్రజౌకసాం వసుదేవాయ రామాయ రాజ్ఞే చోపాయనాన్యదా. సుశీల మాతాజీ. హరే కృష్ణ ప్రభు. చదవండి మాతాజీ. హరే కృష్ణ. దండ ప్రణామం. శ్రీకృష్ణునికి దండ ప్రణామం ఆచరించిన పిదప ఉద్ధవుడు బ్రజవాసులకు గల తీవ్రమకు భక్తిని అతనికి వివరించను. ఉద్ధవుడు దానిని వసుదేవునికి, బలరామునికి, ఉగ్రసేనునికి కూడా వివరించి తాను తెచ్చిన కానుకలను వారికి వసియను. శ్రీమద్ భాగవతం నందని భ్రమరగీత దశమ స్కందంలోని 47వ అధ్యాయంకు కృష్ణ కృపామూర్తి శ్రీల కేసి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి వినమ్ర శిష్య ప్రణీతమకు భాష్యము సమాప్తం. హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఈ విధంగా ఉద్ధవుడు మొత్తం 6 నెలలు అక్కడే బృందావనంలో ఉండి ఆ యొక్క కృష్ణ భక్తులైనటువంటి ఆ యొక్క గొప్ప గోపికలు, ప్రజవాసులు, నందుడు, యశోద వీళ్ళందరి యొక్క సాంగత్యాన్ని తీసుకున్నారన్నమాట. సో వీళ్ళందరి యొక్క సాంగత్యాన్ని తీసుకుని వాళ్ళ యొక్క భక్తి ఏ విధమైనటువంటి స్థాయిలో ఉంది, వాళ్ళ యొక్క భక్తితో కంపేర్ చేస్తే కనుక నేనే స్థాయిలో ఉన్నాను అని చెప్పి వాళ్ళందరి దగ్గర ఏం నేర్చుకున్నాడు ఉద్ధవుడు. వాళ్ళందరికీ కూడా నేను పరబ్రహ్మం గురించి చెప్తాను, వాళ్ళ బాధలంతా కూడా పోగొడతాను నేను అని చెప్పేసి కృష్ణుడికి చెప్పి ఆయన వచ్చాడు అనమాట. నేను ఎవరినైనా సరే సముదాయించగలను, కాబట్టి మీ గురించి బాధపడుతూ ఉన్నారు కదా, వాళ్ళందరికీ కూడా నేను పరబ్రహ్మం గురించి, ధ్యానం గురించి, పరమాత్మ గురించి చెప్పి వాళ్ళ యొక్క కష్టాన్నంతా కూడా, వాళ్ళ యొక్క బాధనంతా కూడా తీసేసి వస్తాను అని చెప్పారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమైపోయింది, 6 నెలలు ఉంటే ఏమవుతుంది, వాళ్ళు అయిపోతారు అన్నట్లు ఏమైపోయింది. ఉద్ధవుడు
ఇక్కడ 6 నెలలు యొక్క వ్రజవాసులతోటి గోపికలతో ఉండి ఈయన కూడా ఏమైపోయాడు, ప్రేమ భక్తుడైపోయాడు. ఇదివరకు ఆయన కృష్ణుడికి భక్తుడు, కానీ బృందావనంలో ఉండి 6 నెలలు ఉండి ఏమైపోయాడు, వాళ్ళందరూ కణకణంలో ఉన్నటువంటి కృష్ణుడి యొక్క బృందావనంలో ఉన్నటువంటి అనన్యమైనటువంటి ప్రేమ భక్తిని నేర్చుకున్నాడు ఆయన కూడా. అందులో ఆయనకి ఏమైంది, యొక్క భ్రమర గీత ద్వారా రాధారాణి యొక్క కరుణ మెర్సీ కూడా ఆయనకి లభించింది. సో వెళ్ళేటప్పుడు చెప్తారనమాట, రాధారాణికి శరణాగతుడు అవుతాడనమాట ఆయన. సో మీ దగ్గరే ఉంటాను, నేను మీకు సేవ చేస్తూ ఉంటాను, ఇక్కడే ఉండనివ్వండి అని చెప్పి చెప్తారనమాట. కానీ రాధారాణి ఏమంటుంది, ఆవిడ లేదు లేదు, కృష్ణుడు, మాకు కృష్ణుడు అంటే కనుక చాలా ఇష్టము. సో మా అందరి ప్రతినిధి కింద మీరు వెళ్ళి, ఎందుకంటే మాతో పాటు బృందావనంలో 6 నెలలు ఉన్నారు కదా, సో మీరు కూడా మాలాగే అయిపోయారు ఇప్పుడు, కాబట్టి మా అందరి ప్రతినిధి కింద మీరు వెళ్ళి మా గోపికల అందరి తరపున కూడా మీరు కృష్ణుడికి సేవ చెయ్యండి అని చెప్పేసి. అసలు ఉద్ధవుడికి బృందావనం వదిలిపెట్టి వెళ్ళాలని ఇష్టం లేదు ఆయనకి. అక్కడే బృందావనంలో భక్తుల మధ్య అక్కడే ఉండిపోవాలనుకుంటారన్నమాట. అయినా సరే ఇంకా గోపికలు అలా చెప్పిన తర్వాత, రాధారాణి కూడా అలా చెప్పి వెళ్ళండి అని చెప్పిన తర్వాత ఆయన అతి కష్టం మీద బృందావనాన్ని వదిలిపెట్టి మధురకు వెళ్ళడానికి ఆయన బయలుదేరతారనమాట. సో వెళ్ళేటప్పుడు వాళ్ళందరికీ కూడా అతిథి కదా మొత్తము. సో వెళ్ళేటప్పుడు గోపులు వాళ్ళందరూ కూడా వచ్చేసారనమాట. ఎవరికి, ఉద్ధవుడికి వీడ్కోలు పలకడానికి. వెళ్ళేటప్పుడు కూడా ఎవరైనా వెళ్తున్నారు అనుకోండి, మనకి ఇష్టమైనటువంటి వాళ్ళకి ఏం చేస్తాం మనము, మంచి మంచి కానుకలన్నీ కూడా ఇస్తాం మనం. అదే విధంగా అక్కడ వెళ్ళేటువంటి వాళ్ళకి కూడా మనం కానుకలవన్నీ కూడా ఇస్తాం. అలాగే గోపులు, నంద మహారాజు వీళ్ళందరూ కూడా ఏంటి, ఉద్ధవుడికి మంచి మంచి కానుకలన్నీ కూడా తీసుకుని వచ్చి ఇచ్చారంట. సో ఆ ఇచ్చే కానుకలన్నీ కూడా ఎలా తీసుకుని వచ్చి ఇచ్చారు అని అంటే కనుక, ఏదో ఫార్మాలిటీ కోసం ఇస్తాం మనం. ఒక్కొక్కసారి ఫార్మాలిటీ కోసం ఏదో ఫంక్షన్ అయితే బట్టలు పెట్టడం, ఏదో ఫార్మాలిటీ అయితే ఏదో గిఫ్ట్ ఇవ్వడము, లేకపోతే బర్త్డే పార్టీలు ఉంటే రిటర్న్ గిఫ్ట్లు ఇస్తారు చిన్నపిల్లలకి, ఏవో రిటర్న్ గిఫ్ట్లు అని, ఏదో ఫార్మాలిటీ కోసం చేస్తాం. కానీ ఇక్కడ గోకులు మాత్రం ఏం చేశారు, కృష్ణుడి పట్ల ఉన్నటువంటి ప్రేమతోటి కృష్ణుడిని రిప్రజెంట్ చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు ఉద్ధవుడు ఎంతో ప్రేమతోటి వాళ్ళు ఆ యొక్క రకరకాల పూజోపహారాలన్నీ కూడా తీసుకుని వచ్చి వాళ్ళ దగ్గరికి వచ్చారన్నమాట. ఎవరి దగ్గరికి వచ్చారు, ఉద్ధవుడి దగ్గరికి వచ్చారు. ఉద్ధవుడి దగ్గరికి వచ్చి వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటూ వాళ్ళందరూ కూడా చెప్తూ ఉన్నారన్నమాట. 66వ శ్లోకము చాలా అద్భుతంగా ఉంది. ఏం చెప్తున్నారు నందాది గోపులందరూ కూడాను, మా మనోవృత్తులు సర్వదా శ్రీకృష్ణ పాద పద్మములనే ఆశ్రయించుగాక, మా వాక్కులు సదా అతని నామములనే కీర్తించుగాక, మా తనువులు ఎల్లప్పుడూ అతనికి ప్రణమిల్లుచు సేవించుగాక. 3 వాక్యాలు చెప్పారు, ఎంత అద్భుతంగా ఉన్నాయి 3 వాక్యాలు కూడా. వాళ్ళందరూ ప్రార్థిస్తూ ఉన్నారన్నమాట. సో వాళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారు, కృష్ణుడు యొక్క సాన్నిధ్యంలో మేము లేము, కృష్ణుడు మాకు దూరంగా వెళ్ళిపోయాడు అని చెప్పి మేము కృష్ణుడిని ఏమీ వదిలిపెట్టలేదు. ఆయన దూరంగా ఉన్నా సరే మాకు కృష్ణుడి పట్ల ఎంతో నమ్మకము, ఎంతో ప్రేమ అని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్తూ ఉన్నారన్నమాట. సో ఈ విధంగా వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. ఇంకా బృందావనం అసలు ఏం చెప్తున్నారు, ఆ దేవదేవుని యొక్క సంకల్పము చేత, తమ కర్మఫలము చేత మేము ఎక్కడైనాను జన్మించవచ్చు. ఎక్కడ జన్మించితమనేది ముఖ్యము కాదు. మా ఒకే ఒక ప్రార్థన, మేము నిరంతరము కృష్ణ చైతన్యంలో నిమగ్నమై ఉండవలెను. ఇంకా ఏం చెప్తారు, ఉత్తమ కృష్ణ భక్తులైతే గనక స్వర్గలోకాలకు వెళ్ళాలి గాని, బ్రహ్మలోకాలకు వెళ్ళాలని గాని, అక్కడ ఉన్నటువంటి నందన కానన వనాల్లో, ఎంతో అద్భుతమైనటువంటి వనాల్లో మదిర తాగుతూ స్త్రీలతో భోగించాలి అని గాని సో ఎప్పుడు కూడా అనుకోరు. ఇంకా చెప్పాలి అని అంటే కనుక పరిశుద్ధ కృష్ణ భక్తులు వైకుంఠానికి వెళ్ళాలని కూడా కోరుకోరు. వాడు బృందావనానికి, లోక బృందావనానికి వెళ్ళాలని కూడా కోరుకోరు. కానీ ఎప్పుడు కూడా ఏమని కోరుకుంటూ ఉంటారు, వాళ్ళకి స్వర్గము నరకము అన్ని కూడా సమానమే. కృష్ణుడు ఎక్కడైతే ఉంటారో అక్కడే వాళ్ళకి స్వర్గము, కృష్ణుడు లేనటువంటి ప్రదేశము వాళ్ళందరికీ కూడా నరకప్రాయమే. సో ఈ విధంగా వాళ్ళందరూ కూడా కృష్ణుడికి వాళ్ళందరూ కూడా ప్రార్థనలు చేశారు. ఏవో సత్కర్మలు అవన్నీ కూడా చేసి ఉంటాం మేము,
ఎప్పుడో కొంచెం కొంచెం పుణ్యం ఏదైనా చేసుంటామేమో. కాబట్టి ఆ పుణ్యం చేసిన దానికి మాకు పుణ్య ఫలితాలు కానీ స్వర్గాలకు వెళ్ళడం కానీ అవేమీ వద్దు మాకు. ఆ పుణ్య ఫలితాలు మాకు ఏం కావాలి? మాకు ఎప్పటికీ కూడా శ్రీకృష్ణుడి పట్ల ప్రేమ కలుగుగాక అని చెప్పి వాళ్ళందరూ కూడా ప్రార్థిస్తూ కన్నీళ్లతోటి ఉద్ధవుడికి వాళ్ళందరూ కూడా వీడ్కోలు చెప్పడం జరిగిందనమాట. సో ఆ విధంగా ఉద్ధవుడు కృష్ణ భక్తి, గోపికలు, గోపులు, నందుడు, యశోద, కృష్ణుడి స్నేహితులు అందరి యొక్క భక్తి చూసిన తర్వాత ఆయన చలించిపోయాడనమాట. చలించిపోయి మధురకి తిరిగి వచ్చాడు. వచ్చిన తర్వాత కృష్ణుడికి దండ ప్రణామాలు చేసి ఆ యొక్క వ్రజవాసుల యొక్క అనన్యమైనటువంటి భక్తి మొత్తం అంతా కూడా వాళ్ళకే వివరిస్తాడనమాట. అక్కడే ఉన్నటువంటి వసుదేవుడు, బలరాముడు, ఉగ్రసేనుడు ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళందరికీ కూడా అసలు బృందావనంలో ఉన్నటువంటి ఆ యొక్క వ్రజవాసుల యొక్క గొప్ప భక్తి ఏమిటి, కృష్ణుడి పట్ల వాళ్ళకు ఉన్నటువంటి అనన్యమైనటువంటి ప్రేమ ఏమిటి అనేటువంటిది వాళ్ళందరికీ కూడా వివరించి కళ్ళకు కట్టినట్టు ఆయన వివరించి అందరికీ కూడా చెప్పారనమాట. సో ఇంకా ఏమిటంటే కనుక ఇలా చెప్తారనమాట కొంతమంది వైష్ణవాచార్యులు అనమాట. సో వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే కనుక ఉద్ధవుడు పరిగెత్తుకుని కృష్ణుడి దగ్గరికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత కృష్ణుడిని చేయి పట్టుకుంటారు గట్టిగా. కృష్ణ పదం, మనం బృందావనానికి వెళ్ళిపోదాము, ఇక్కడ ఉండొద్దు అసలు నువ్వు ఇక్కడ ఉండాల్సినటువంటి ప్రదేశమే కాదు. అక్కడ అందరూ కూడా ఎంత బాధపడుతున్నారో నీకోసం, అసలు ఇక్కడ ఉండొద్దు, కృష్ణ పద, బృందావనానికి వెళ్ళిపోదాం, ఇప్పుడే వెళ్ళిపోదాం, అసలు ఒక్క క్షణం కూడా ఆగద్దు, వెంటనే బయలుదేరి వెళ్ళిపోదాం అని చెప్పేసి కృష్ణుడిని పట్టుకుని లాగేస్తారనమాట ఉద్ధవుడు. గోపికలు ఎంత బాధపడుతున్నారు, నీ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు, నందుడు, యశోద. సో కాబట్టి వాళ్ళందరినీ కూడా వాళ్ళందరూ కూడా ఎంతో బాధపడుతున్నారు. సో ఇక్కడ ఉండొద్దు, పద వెళ్ళిపోదాము, బృందావనానికి వెళ్ళిపోదాము. ఒకవేళ కనుక ఏవో నాకు ఇక్కడ పనులు ఉన్నాయి, రాజరిక కార్యాలు ఉన్నాయి, అవి ఇవి అని ఏవో చెప్తావేమో నువ్వు, అవన్నీ ఉంటే ఉండని. అవన్నీ కావాలంటే కనుక నాకు కూడా బృందావనం వచ్చేయాలని ఉంది. కానీ ఏంటంటే నీ కోసం కావాలంటే కనుక నేను ఇక్కడ ఉంటాను, వాటిని అన్నిటిని కూడా చూసుకుంటాను, కానీ నువ్వు మాత్రం బృందావనానికి వెళ్ళు. చూసారా, ఆయనకు కూడా గోపికల్లాగే అనమాట. కృష్ణుడి కోసము ఆ కష్టాన్ని అనుభవించడానికి సిద్ధమైపోతున్నారు, కానీ కృష్ణుడికి ఆనందం కలగాలి అని చెప్పి గోపికలు ఎలా అయితే కోరుకుంటారో ఉద్ధవుడు కూడా అదే స్థితికి వచ్చేసారు. నీ యొక్క బాధ్యతలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను చూసుకుంటాను, కానీ మీరు మాత్రం బృందావనం వెళ్ళండి, అక్కడ మీ భక్తులందరూ కూడా ఉన్నారు, వాళ్ళందరూ చాలా బాధపడుతున్నారు, వాళ్ళ సాంగత్యంలో ఉండండి అని చెప్పేసి ఎంతో చాలా గట్టిగా చెప్తారనమాట. అప్పుడు కృష్ణుడు ఆయన సముదాయించి చెప్తారనమాట, నేను ఎప్పుడు కూడా బృందావనాన్ని వదిలిపెట్టి ఉండలేదు, బృందావనానికి నేను అభిన్నం కాదు అని చెప్పి ఏం చేస్తారు. అప్పుడు కృష్ణుడు పక్కన మధురలో రాధారాణి కలిపి ఇద్దరికి దర్శనమిస్తారు. ఇచ్చిన తర్వాత ఉద్ధవుడు ఆశ్చర్యపోతారన్నమాట. అదేంటి, రాధారాణి అక్కడ బృందావనంలో ఉన్నారు, మీ దగ్గర ఉన్నారేంటి ఇక్కడ మధురలో, అది కూడాను అని చెప్పి ఆశ్చర్యపోతారండి. సో ఆశ్చర్యపోయిన తర్వాత మేమిద్దరం కూడా అభిన్నం కాదు, ప్రస్తుతానికి లీల చేస్తూ ఉన్నాము. సో మేమిద్దరం కూడా రాధా కృష్ణ ఇప్పుడు కూడా సెపరేట్ కాదు, మేమిద్దరం రెండు శరీరాలు అయినా సరే మా ఆత్మలు కూడా రెండు ఎప్పటికీ ఒక్కటే అని చెప్పేసి అప్పుడు చెప్పిన తర్వాత అప్పుడు ఉద్ధవుడు శాంతిస్తాడనమాట. శాంతించి అప్పుడు రాధాకృష్ణులు ఎప్పటికీ కూడా వేరుగా ఉండరు, వాళ్ళిద్దరూ ఒకటే అని చెప్పేసి అప్పుడు అనుకున్న తర్వాత ఉద్ధవుడు కుదుట పడతాడన్నమాట. సో ఇక్కడతోటి ఆ యొక్క ఉద్ధవుడు బృందావనానికి వెళ్ళి ఆ యొక్క ఉత్తమ భక్తి, గోపికల యొక్క భక్తిని నేర్చుకుని రావడం అనేటువంటిది అధ్యాయం ఇక్కడతోటి పూర్తవుతుంది. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ ఇక్కడ 58వ శ్లోకంలో బ్రహ్మ జన్మభిహి అని వచ్చింది కదా, అంటే సౌక్ర జన్మము, ద్విజాతి జన్మము, యాజ్ఞిక జన్మము అని 3 రకాల బ్రాహ్మణ జన్మలు అని అన్నారు. బ్రాహ్మణ జన్మలు అంటే ఇప్పుడు సామవేదం, యజుర్వేదం, ఋగ్వేదం అలా ఉంటాయి కదా. త్రివేదం, 3 వేదాలు చదివితే త్రివేది అంటారు, 4 వేదాలు చదివితే చతుర్వేది అని అంటారు. మరి ఇక్కడ బ్రాహ్మణులకి 3 రకాల పేర్లు అని అన్నారు. నాకు అది ఒకసారి చెప్పరా ప్రభుజీ, అర్థం
అది మీరు చెప్పింది వేదాలు చదువుకున్నట్టు 3 వేదాలు చదువుకున్నటువంటి వాళ్ళైతే త్రివేది అని, 2 వేదాలు నేర్చుకున్నటువంటి వాళ్ళైతే ద్వివేది అని, 4 వేదాలు చదువుకున్నటువంటి వాళ్ళని చతుర్వేది అంటే ఏమైపోయిందంటే ఒక కాస్ట్ సిస్టమ్ కింద అయిపోయింది అనమాట. ఇదివరకు అయితే కనుక నిజంగానే 4 నేర్చుకుంటే వాళ్ళని పిలిచేవారు. ఇది ఏమైందంటే కనుక ఇప్పుడు ఫ్యామిలీ నేమ్ అయిపోయింది, ఇంటి పేరు అయిపోయింది అనమాట. చతుర్వేది అని కానీ, త్రివేది అని కానీ, ద్వివేది అని కానీ. సో అలాగే అది క్యాస్ట్ పేరు అయిపోయింది. ఇక్కడ చెప్పినటువంటి 3 పద్ధతులు ఏంటంటే కనుక శౌక్ర జన్మము అని అంటే కనుక బ్రాహ్మణ తండ్రి నుంచి జన్మ తీసుకోవడం. సో రెండవది ఏంటి, ద్విజాతి జన్మము. సో దీని గురించి తెలియదండి నాకు. ద్విజాతి జన్మము, యాజ్ఞిక జన్మము అంటే మరి వాటి గురించి నాకు తెలీదు. సో ఇవన్నీ కూడా 3 రకాలైనటువంటి బ్రాహ్మణ జన్మలు అని చెప్పారు. మనకి అంత డీటెయిల్ లేదండి, నాకు ఐడియా ఉంది. ఉద్ధవుడు విశుద్ధ బ్రాహ్మణ జన్మను అని అన్నారు కదా, అంటే విశుద్ధ భక్తుడని అర్థము ఉద్ధవుడు? లేదు, ఆయన మనకి జన్మ కర్మ చతుర్విధం మయా సృష్టం గుణకర్మ విభాగశః అని చెప్పారు కదా. సో ఇక్కడ ఏంటంటే కనుక ఈ యొక్క గుణాలను బట్టి, ఆయన కర్మలను బట్టి కూడా ఉద్ధవుడు ఒక గొప్ప బ్రాహ్మణుడి కింద ఉత్తమమైనటువంటి బ్రాహ్మణుడి యొక్క స్థాయిలో ఉన్నట్టు అన్నమాట. సో మనం చెప్పుకుంటాం కదా రాజర్షి అని చెప్పి చెప్పుకుంటాం కదా, జనక మహారాజు వీళ్ళందరినీ కూడాను. వాళ్ళు మామూలుగా అయితే కనుక ఒక రాజు కింద వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నా సరే వాళ్ళ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి స్థితి ఏమిటి, ఒక ఋషి, యోగి, ముని వాళ్ళ యొక్క స్థాయిలో ఉన్నట్టు అనమాట. సో అలాగే ఉద్ధవుడి యొక్క ఆధ్యాత్మిక స్థితి ఏమిటి, విశుద్ధ బ్రాహ్మణుడి యొక్క స్థితిలో ఉందన్నమాట. సో బ్రాహ్మణుడి కంటే కూడా అత్యుత్తమమైనటువంటి వాళ్ళు వైష్ణవుడు అన్నారు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ, భక్తి ఎక్కువనా జ్ఞానం ఎక్కువనా? భక్తే హౌ, ఎట్లా ప్రభుజీ? మనకి భక్తి ఎక్కువ అంటే కనుక ఎంతో అదృష్టం ఉంటే గాని శ్రీకృష్ణ భగవానుడి పట్ల భక్తి రావడం అనేటువంటిది చాలా చాలా కష్టం అన్నమాట. సో జ్ఞానం అనేటువంటిది ఎలాగైనా వస్తుంది. ఎలా అంటే కనుక మనం చిన్నప్పుడు చదువుకుంటాం కదా, సబ్ సెట్, సూపర్ సెట్ అని చెప్పి మనం చదువుకుంటాం. గుర్తుందా మీకు మ్యాథ్స్ లో? సబ్ సెట్ అంటాము, ఒకటి సూపర్ సెట్ అంటాం. సూపర్ సెట్ లో అయితే ఎన్నో సబ్ సెట్స్ ఉంటాయి. సో అలాగే జ్ఞానం అనేటువంటిది సబ్సెట్ అన్నమాట, భక్తి అనేటువంటిది సూపర్ సెట్ అన్నమాట. సో భక్తిలో ఆటోమేటిక్ గా ఏమవుతుంది, మనకు చెప్పారు కదా భాగవతంలోని. సో భక్తి వస్తే కనుక ఆటోమేటిక్ గా 2 రిజల్ట్స్ వచ్చేస్తాయి భక్తి చేస్తూ ఉంటే కనుక. ఏమిటవి గుర్తుందా ఎవరికైనా? సో భక్తి చేస్తే ఆటోమేటిక్ గా, సో భక్తి దేవికి 2 పిల్లలు అన్నమాట, ఒకళ్ళు జ్ఞానము, ఇంకొకళ్ళు వైరాగ్యం. భక్తి చేస్తే వాళ్ళిద్దరు కూడా ఆటోమేటిక్ గా వచ్చేస్తారు కూడా. హరే కృష్ణ. ప్రణామాలండి, ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృందకి శ్రీల ప్రభుపాదకి జై. గౌర ప్రేమానందే హరి. కృష్ణ ప్రభుజీ దండ హరే కృష్ణ.